ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. యః కర్తా జగతాం భర్తా సంహర్తా మహాసాం నిధిః ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తమోపహం. ఆదిత్యోర్కోరవిర్భానుర్భాస్కరశ్చ దివాకరః మార్తాండః సవితా హేళిస్తీక్ష్ణాం శర్మిహిరో రవిః. ఒక సూర్యుండు సమస్త జీవులకు తానొక్కొక్కడైతోచు పోలిక ఏదేముడు సర్వకాలము మహాలీలన్నజోత్పన్న జన్యకదంబంబుల హృత్సరోరుహములన్ నానా విధానోన రూపకుడై ఒప్పుచుయుండు వట్టి హరిని ప్రార్థింతు సిద్ధుండనై. 2025 సంవత్సరం ఫిబ్రవరి నెల 1వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు సింహరాశి ఫలితాలు. ఈ సింహరాశికి ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. ఈ సింహరాశికి బాగుండకపోవటం ఏంటంటే అంటే సూర్యుడు, సింహరాశికి అధిపతి సూర్యుడు, నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడున్నటువంటి రాశి పూర్తిగా బాగాలేదు అంటే దాదాపు అన్ని రాశులకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పాలి. ఎట్లా ఉంటుందంటే సూర్యుడు ఎటువంటి వాడంటే అన్ని గ్రహాలకి అధిపతి, ఇంటి యజమాని లాంటి వాడు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు. అట్లాగే మరి ఈ సంవత్సరంలో మరి ఈ నెలలో సూర్యుడు ఈ రాశికి బాగాలేడు అంటే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల ఈ రాశికి అన్ని గ్రహాలు కూడా బాగాలేవు. ఏ గ్రహం కూడా పూర్తిగా ఉపయోగపడే స్థితి లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందు ఈ రాశి వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే భార్యాభర్తల దగ్గర సమస్య రావడానికి బాగా అవకాశం ఉంది. సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. సప్తమ స్థానం కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానంలో శని శుక్రులు ఉండటం వల్ల భార్యాభర్తలకు ఎక్కడో చోట తగాదా వస్తుంది. ఈ తగాదా పెరిగిపోయి మరి ఇద్దరు చెరుకుదారయ్యే లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైనా సరే ఈ రాశివాడు సింహరాశివాడు ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ బాగా ఇది వినండి. ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా, ఇంట్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా ఓర్పు వహించండి. ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డారు అంటే మాత్రం కాపురం చాలా మరి పిల్లలు కుటుంబం విడిపోయి కోట్లకెక్కి గందరగోళాలయ్యే కొట్లాటలు జరిగి మరి కుటుంబం కలవడం మళ్ళీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి రాబోతుంది. మరి అంత దూరం తెచ్చుకోవడం మంచిది కాదు కదా. ఎందుకంటే ఈ నెల మొత్తం బాగాలేదు. మరి ఫిబ్రవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ శని శుక్రులు బాగాలేరు. అందులో శని వచ్చే నెల మార్చి నెల 30 వరకు కూడా సప్తమంలోనే ఉన్నాడు శని. ఈ 2 నెలల లోపల కూడా భార్యాభర్తలకి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, విడిపోవటానికి అవకాశం ఉంది. కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కనపడుతోంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి ఎక్కడ ఏ రకంగా ఆలోచించినా మంచి అంటూ ఎక్కడా కనపట్టలేరు. కాబట్టి బాగుండనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అవటానికి, దెబ్బలు తగలటానికి, కుటుంబ కలహాలు రావటానికి, పక్క ఇంట్లో కూడా తగాదాలు రావటానికి, ఎవరన్నా బయట అరుచుకుంటున్నారనుకోండి, బయటికి పోయి చూచామనుకో, వాళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారో ఏంటి విషయం, ఏమిటి ఎవరు తప్పని ఆలోచించడానికి మనం పోతే వాడు కొట్టుకుంటారు, తలకాయ పోతుంది, ఒకడు పరిగెత్తాడు, తలకాయ పోయిన వాడు అక్కడ ఉంటాడు, ఆ కేసు మన నెత్తిన పడుతుంది.
మనకు టైం బాగుండనప్పుడు తాడు పామై కాటేసిందని శాస్త్రం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు కూడా శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయటమే కాక మరి మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టించండి. మరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఈ గ్రహాలన్నిటికీ కూడా మధ్యలో దీపారాధన చేసి, సూర్యుడి దగ్గర దీపారాధన చేసి, అన్ని గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి, మరి రోజు ఒక్క గ్రహం దగ్గర, అంటే ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు వరుస గ్రహాలు, ఆదివారం సూర్యుడు అట్లా వరుస వస్తారు. ఈ 9 గ్రహాల దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కొట్టడం మంచిది. ఇట్లా రోజు ప్రదక్షిణ చేయటమే కాక బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి చీమలకు వేయటం, ఎవరైనా వాకిట్లోకి వచ్చినటువంటి అతిథి భిక్షానికి వచ్చేటువంటి వాళ్ళకి భిక్షం పెట్టడం, వేళకి ఏ జీవరాశి వచ్చినా అంత ఆహారం పెట్టడం, ఇట్లాంటివి చేసి మీ జాతకం చూపించుకోండి. మీ జాతకరీత్యా ఎట్లా ఉందో చూచి దాని ప్రకారం మీరు అవలంబిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి. రాశికి అధిపతి సూర్యుడు, నవగ్రహాలన్నిటికీ కూడా అధిపతి సూర్యుడు. అటువంటి సూర్యుడున్నటువంటి రాశి పూర్తిగా బాగాలేదు అంటే దాదాపు అన్ని రాశులకు కూడా ఇబ్బందికరంగానే ఉంటుంది అని చెప్పాలి. ఎట్లా ఉంటుందంటే సూర్యుడు ఎటువంటి వాడంటే అన్ని గ్రహాలకి అధిపతి, ఇంటి యజమాని లాంటి వాడు. ఒక ఇల్లు ఉందండి, ఆ ఇంటి యజమాని బాగుంటే ఇంట్లో అందరూ బాగుంటారు. అట్లాగే మరి ఈ సంవత్సరంలో, మరి ఈ నెలలో సూర్యుడు ఈ రాశికి బాగాలేడు అంటే ఎన్ని గ్రహాలు బాగున్నా కూడా ఏమీ ఉపయోగం లేదు. అందువల్ల ఈ రాశికి అన్ని గ్రహాలు కూడా బాగాలేవు. ఏ గ్రహం కూడా పూర్తిగా ఉపయోగపడే స్థితి లేదు. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ముందు ఈ రాశి వాళ్ళకు వచ్చే సమస్య ఏంటంటే భార్యాభర్తల దగ్గర సమస్య రావడానికి బాగా అవకాశం ఉంది. సప్తమంలో శని శుక్రులు ఉన్నారు. సప్తమ స్థానం కళత్ర స్థానం. ఈ కళత్ర స్థానంలో శని శుక్రులు ఉండటం వల్ల భార్యాభర్తలకు ఎక్కడో చోట తగాదా వస్తుంది. ఈ తగాదా పెరిగిపోయి మరి ఇద్దరు చెరుకుదారయ్యే లక్షణాలు బాగా కనపడుతున్నాయి. కాబట్టి భార్యాభర్తలు ఇద్దరు కూడా ఎవరైనా సరే ఈ రాశివాడు సింహరాశివాడు ఆడవాడు కానీ మగవాడు కానీ బాగా ఇది వినండి. ఎందుకంటే ముఖ్యంగా ప్రత్యేకించి చెబుతూ ఉన్నా, ఇంట్లో ఎటువంటి సమస్య వచ్చినా కూడా చాలా ఓర్పు వహించండి. ఎక్కడ ఏమాత్రం తొందరపడ్డారు అంటే మాత్రం కాపురం చాలా మరి పిల్లలు కుటుంబం విడిపోయి కోట్లకెక్కి గందరగోళాలయ్యే కొట్లాటలు జరిగి మరి కుటుంబం కలవడం మళ్ళీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి రాబోతుంది. మరి అంత దూరం తెచ్చుకోవడం మంచిది కాదు కదా. ఎందుకంటే ఈ నెల మొత్తం బాగాలేదు. మరి ఫిబ్రవరి నెల 1వ తారీఖు దగ్గర నుంచి 28వ తారీఖు వరకు కూడా ఈ శని శుక్రులు బాగాలేరు. అందులో శని వచ్చే నెల మార్చి నెల 30 వరకు కూడా సప్తమంలోనే ఉన్నాడు శని. ఈ 2 నెలల లోపల కూడా భార్యాభర్తలకి సమస్యలు ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది, విడిపోవటానికి అవకాశం ఉంది. కొత్తగా వివాహమైన వాళ్ళు కూడా భార్యాభర్తలు విడిపోయే పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు మరి ఎక్కడ ఏ రకంగా ఆలోచించినా మంచి అంటూ ఎక్కడా కనపట్టలేరు. కాబట్టి బాగుండనప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళకి యాక్సిడెంట్లు అవటానికి, దెబ్బలు తగలటానికి, కుటుంబ కలహాలు రావటానికి, పక్క ఇంట్లో కూడా తగాదాలు రావటానికి, ఎవరన్నా బయట అరుచుకుంటున్నారనుకోండి, బయటికి పోయి చూసామనుకో, వాళ్ళిద్దరు ఎందుకు పోట్లాడుకుంటున్నారు, ఏంటి విషయం, ఏమిటి, ఎవరు తప్పని ఆలోచించడానికి మనం పోతే వాళ్ళు కొట్టుకుంటారు, తలకాయ పోతుంది, ఒకడు పరిగెత్తాడు, తలకాయ పోయిన వాడు అక్కడ ఉంటాడు, ఆ కేసు మన నెత్తిన పడుతుంది. మనకు టైం బాగుండనప్పుడు తాడు పామై కాటేసిందని శాస్త్రం. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ప్రతిరోజు కూడా
శివాలయానికి వెళ్ళి శివుడికి ప్రదక్షిణ చేయటమే కాక మరి మారేడు దళాలు తీసుకెళ్ళి ఈశ్వరుడు శివలింగం మీద పెట్టించండి. మరి నవగ్రహాలకు ప్రదక్షిణ చేయండి. ఈ గ్రహాలన్నిటికీ కూడా మధ్యలో దీపారాధన చేసి, సూర్యుడి దగ్గర దీపారాధన చేసి, అన్ని గ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేసి, మరి రోజు ఒక్క గ్రహం దగ్గర, అంటే ఆదివారం దగ్గర నుంచి శనివారం వరకు వరుస గ్రహాలు, ఆదివారం సూర్యుడు అట్లా వరుస వస్తారు. ఈ 9 గ్రహాల దగ్గర కూడా రోజు కొబ్బరికాయ కొట్టడం మంచిది. ఇట్లా రోజు ప్రదక్షిణ చేయటమే కాక బియ్యపు రవ్వ పంచదార కలిపి మరి చీమలకు వేయటం, ఎవరైనా వాకిట్లోకి వచ్చినటువంటి అతిథి భిక్షానికి వచ్చేటువంటి వాళ్ళకి భిక్షం పెట్టడం, వేళకి ఏ జీవరాశి వచ్చినా అంత ఆహారం పెట్టడం, ఇట్లాంటివి చేసి మీ జాతకం చూపించుకోండి. మీ జాతక రీత్యా ఎట్లా ఉందో చూచి దాని ప్రకారం మీరు అవలంబిస్తే మీకు అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.